नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर कर्नूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर ये है कि आज से 3 साल कबल नारा लोकेश ने करनूल में पादयात्रा की थी और पादयात्रा के 3 साल मुकम्मल होने पर एडवोकेट नागामुनी और दीगर तेलुगुदेशम पार्टी सिंपथाइजर्स ने केक काटकर 3 साला पादयात्रा युवागढ़म मुकम्मल होने पर जश्न मनाया। इस मौके पर नागामुनी ने बताया कि अगर कोई पार्टी तरक्की कर सकती है रियासत आंध्र प्रदेश की तो वो सिर्फ तेलुगुदेशम पार्टी है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तियाब हो सके। मैडम मैं देख रहे हमारे कदम बस जरूरी नहीं तो సంబరాలు అరే ఇక్కడ ఉంటుంది పోయి సార్ నాకు పోయి ఓటే మానుకోవాలనుకుంటున్నా సార్ ఇప్పుడు నువ్వు పోయి మా కేశవకి తినిపి వద్దు మనకొద్దు 100 రూపాయలకి ఇక్కడ చూడు మా నమ్ముతాప్పుడు చూడకు అతనికి అందరికీ నమస్కారం। ఈరోజు యువ నాయకుడు విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు యువగలం నిర్మాత అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఈ రోజుకు కర్నూలు జిల్లాలో ఇదే ప్లేస్లో యువగలం పాదయాత్రలో కర్నూలు జిల్లా కోర్టు ముందు ప్రయాణం యువగలం చేయడం జరిగినది। అందుకని మా లీగల్ సెల్ న్యాయవాదులందరూ, మహిళా న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరూ కూడా కలిసి మేము ఈరోజు సంబరం చేసుకుంటున్నాం। ఎందుకంటే 3 సంవత్సరాల్లో యువగలం పూర్తి కాబడింది। ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు సమకూరుస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనానికి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా నిన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినది ఎన్టీఆర్ కేంద్ర పార్టీ కార్యాలయంలో। నిన్న కూడా లోకేష్ బాబు గారు తన స్పీచ్లో చెప్పడం జరిగింది, కర్నూలుకి మేము హైకోర్టు ఇస్తాం యువగలం పాదయాత్రలో ఇక్కడనే ఇదే ప్లేస్లో చెప్పిపోయాడు। ఆ విధానాన్ని బట్టే మేము ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పేసి లోకేష్ బాబు గారు నిన్న కూడా చెప్పడం జరిగినది। వారి నిర్ణయం మేరకు ఈ కర్నూలు ప్రజలది, న్యాయవాదులది, రాయలసీమ ప్రాంత 4 జిల్లాల న్యాయవాదులందరి కోరిక నెరవేరుతుందని చెప్పేసి నేను ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాను। ఇదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఇక మీదట కూడా మీరందరూ ఈ రకంగానే మా పార్టీకి బలం సహకరించి ఇదే విధానం బట్టే మరి కూడా రేపు రాబో ఎలక్షన్స్లో కూడా మాకు సహాయం చేయగలరని చెప్పేసి, అంటే మా పార్టీకి మద్దతు ఇవ్వగలరని చెప్పేసి, మా నాయకుడు యువ నాయకుడు కూడా మద్దతు ఇవ్వగలరని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈనాటి యువగలం పాదయాత్ర సంబరాల్లో చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది। ఆ యువగలంలో చేసినటువంటి వాగ్దానాలు అన్నిటినీ నెరవేర్చినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మరొకసారి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, వివిధ పార్టీ హోదాలు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా అదేవిధంగా పార్టీకి కార్యకర్తలు, నాయకులు, న్యాయవాదులు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। మీరందరూ ఈ విధంగానే మా తెలుగుదేశం పార్టీకి సపోర్టు చేస్తారని చెప్పేసి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందు నడిపించడానికి మాకు మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తూ నేను మరొకసారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।